తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. విడాకుల కేసును విజయ్ భార్య ఉపసంహరించుకున్నారు. దీంతో కేసును చెంగల్పట్టు కోర్టు ముగించింది. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. విడాకుల కేసును విజయ్ భార్య ఉపసంహరించుకున్నారు. దీంతో కేసును చెంగల్పట్టు కోర్టు ముగించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత తన భర్త విజయ్ పై దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ రోజు ఈ కేసు విచారణకు వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత విచారణకు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాల కొనసాగుతున్నందున సీఎం విజయ్ కోర్టుకు హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో విచారణని మరో తేదీకి వాయిదా వేయాలని విజయ్ తరపు న్యాయవాదులు అయితే కోరారు. అయితే ఇప్పటికీ పలుమార్లు విచారణ వాయిదా పడిందని, ఇవాళ కేసుని విచారించాలని సంగీత తరపు న్యాయవాదులు కోర్టుని కోరారు. దీంతో కోర్టు కొద్దిసేపు విచారణను వాయిదా వేసింది. అనంతరం కేసుని మరోసారి విచారించాలని విజయ్ పై తాను విచారించిన సమయంలో విజయ్ పై తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ని ఉపసంహరించుకున్నట్లు సంగీత కోర్టుకి తెలిపారు. సంగీత పిటిషన్ ని ఉపసంహరించుకోవడం కూడా కోర్టు స్వీకరించినట్లయితే తాజా సమాచారం. 2025 డిసెంబర్ లో సంగీత అలాగే విజయ్ విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ని ఆశ్రయించారు. దాదాపు 27 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించాలని ఆమె పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసు గతంలో పలుమార్లు వాయిదా పడింది. మొత్తానికి ఇవాళ మాత్రం అనూహ్యంగా మొదట వీడియో కాన్ఫరెన్స్ లో అపియర్ అవ్వాలని అనుకున్న విజయ్ తరపున న్యాయవాదులు విజయ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో హాజరు కాలేదని చెప్పారు. ఆ తర్వాత కొంచెం సేపటికి సంగీత తరపున న్యాయవాదులు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు కేసు హియరింగ్ కి రావాలని కోరుకున్నారు. మొత్తానికి కొంచెం సేపటి తర్వాత సంగీత తన విడాకుల పిటిషన్ ని వెనక్కి తీసుకోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిటిషన్ ని ఎందుకు ఉపసంహరించుకున్నారు? విజయ్ సంగీత మధ్య ఏదైనా రాజీ కుదిరిందా? ఇద్దరు మళ్లీ కలిసి జీవించబోతున్నారా? లేదా భవిష్యత్తులో పరస్పర అంగీకారంతో మరో ప్రక్రియను ఏదైనా అనుసరించనున్నారా అనే విషయాలపై అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. అందువల్ల పిటిషన్ ఉపసంహరణను మాత్రం ప్రస్తుతం నిర్ధారిత అంశంగా చెప్పవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి పైన రూమర్స్ వచ్చాయి. రాజీ జరుగుతుంది లేదా ప్యాచప్ అనేది జరుగుతుంది. ఇతర ప్రచారాలు అయితే అధికారికంగా ధృవీకరణ లేకుండా మొత్తానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత ఈ రోజు హాజరైంది. అయితే విజయ్ హాజరు కాలేదు. మొత్తానికి కొంచెం సేపటి గ్యాప్ తర్వాత సంగీత తన విడాకుల పిటిషన్ ని ఉపసంహరించుకున్నట్లు కూడా తెలపడం జరిగింది. రైట్ సరే, థాంక్యూ.